ఇరాన్ ఇజ్రాయెల్ల మధ్య యుద్ధం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరింది, ఏంటి పరిష్కారం అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఇజ్రాయిల్ దాడి చేస్తోంది. నిజమే, ఇజ్రాయెల్ ఎయిర్ సుపీరియారిటీ అంటే గగనతలంలో ఆధిక్యతను క్లియర్గా సాధించింది, అనుమానం లేదు. ఎందుకంటే మీరు ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడుల్ని, ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడుల్ని కనుక ఎనాలిసిస్ చేస్తే క్లియర్గా ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎయిర్ సుపీరియారిటీని సాధించింది. అందుకే వాళ్ళ ఆర్మీ చీఫ్ని చంపగలిగారు, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ని చంపగలిగారు, అలాగే ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను చంపేయగలిగారు, ఇరాన్ గ్యాస్ ఫీల్డ్స్ పైన, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై కూడా అటాక్ చేయగలిగారు. ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఈ వార్లో ఇజ్రాయెల్ ఎయిర్ సుపీరియారిటీ సాధించింది. కానీ అదే సమయంలో ఇరాన్ కూడా మళ్ళీ అటాక్ చేస్తుంది. మీరు ఇప్పుడు మనం వీళ్ళ పత్రికల్లో చూస్తే అది కూడా కనబడుతుంది. టెల్ అవీవ్ సమీపంలోని ఒక రీసెర్చ్ సెంటర్ పైన ఇరాన్ దాడి చేయగలిగింది. ఒక ఈవెన్ ఆయిల్ ఫెసిలిటీ పై కూడా ఇరాన్ దాడి చేయగలిగింది. ఇప్పటికీ ఈ దాడుల్లో 70కి పైగా మోర్ దెన్ 70 ఇరానియన్స్ చనిపోతే 24 ఇజ్రాయలీస్ కూడా చనిపోయారు. సో క్లియర్గా బ్యాటిల్ ఫీల్డ్